నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము లివర్ ని ఎలా హెల్దీగా ఉంచుకుందామో తెలుసుకుందాము. సో మనకి లివర్ అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మన బాడీలో చేస్తుంది అనమాట. ముఖ్యంగా మనకి కోయాగులేషన్ ప్రోటీన్స్ కానీ, తర్వాత బ్లడ్ ప్రోటీన్స్ కానీ, తర్వాత వైటమిన్స్ సింథసిస్ కానీ, ఎనర్జీ స్టోరేజ్ కానీ, ఇలా మన ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ కానీ, రకరకాల బాడీలీ ప్రాసెస్ మన శరీరానికి కావాల్సినవన్నీ ప్రక్రియలు మన లివర్లో జరుగుతాయి అన్నమాట. ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా అవి డిటాక్సిఫై అవ్వడము, యూరియా సైకిల్, ఇలాంటివన్నీ మన లివర్లో జరుగుతాయి. సో అందుకే మనం లివర్ని చాలా హెల్దీగా ఉంచుకోవాలన్నమాట. సో లివర్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకోవాలి. సో మన బాడీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము నార్మల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకునేలాగా చూసుకోవాలి. అలాగే కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. మంచి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మనము ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చున్నాము, ఆర్ వర్క్ అవర్స్ పెద్దగా ఉండొచ్చు, లాంగ్ వర్కింగ్ టైం ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో సెడెంటరీ లైఫ్గా ఉండడం వలన ఇలాంటి వాటితో మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి చాలా పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇండియాలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ తీసుకోండి, కనీసం ఒక 30% పాపులేషన్లో ఇది ఉందన్నమాట. అలాగే మనకి మైల్డ్ ఫ్యాటీ లివర్ కానీ, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కానీ, ఫ్యాటీ లివర్ విత్ స్ప్లీనోమెగాలీ, ఇలా రకరకాల కండిషన్స్ వస్తాయి. ఇది ప్యూర్గా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనమాట. అంటే మన శారీరక సరిగ్గా శ్రమ లేకుండాను ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన మనకు వచ్చే ప్రాబ్లం. కొంతమందిలో ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన లివర్ పైన ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఏం చేస్తారంటే మనం ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి 210 క్యాలరీలు వస్తాయి అనమాట, జస్ట్ 30 ml. సో అలాగే ఒక 3 పెగ్గులు తీసుకుంటే కనుక వాళ్ళకి సుమారుగా 630 క్యాలరీలు, అంటే ఒక పూట కన్నా ఎక్కువ భోజనం తీసుకున్న దాంతో సమానం అనమాట. సో దీని వలన మనకి ఎక్కువ క్యాలరీలు అనేవి శరీరానికి వచ్చేస్తున్నాయి. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుంది. సో దీంతో సిరోసిస్ అయిపోతుంది అనమాట. అంటే మన లివర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అది కాస్త చాలా గట్టిగా మారిపోతుంది. సిరోటిక్ అయిపోయినప్పుడు టిష్యూ ఫైబరస్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అలా అయినప్పుడు మన లివర్ ఎటువంటి పని చెయ్యలేదు. సో మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తుంది, లేకపోతే పర్సన్ విల్ సక్కమ్ టు డెత్, ఏదో ఒకటి అవుతుంది అనమాట. సో అందుచేతనే మనం లివర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొన్ని రకాల మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారనమాట. ఆ మాత్రల వలన కూడా మనకి లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలాగే మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్తూ ఉంటాం, చెట్ల మందని, ఆ మందు ఈ మందు అని. సో వాటికి సరి అయిన శాస్త్రీయ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అనమాట, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, డోసింగ్ ఉండదు. అలా ఓవర్ డోస్ అయినప్పుడు మనకి లివర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి కొన్ని రకాల వైరస్, హెపటైటిస్ A, B, E, C వైరస్తో కానీ మనకి లివర్ ప్రాబ్లం రావచ్చు. లేకపోతే బయట ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు అనమాట. అలాగే మనకి కొన్ని రకాల డ్రగ్ ఓవర్ డోస్ అయినప్పుడు కానీ, కొద్ది రకాల కండిషన్స్లో మనకి అలోపతి మెడిసిన్స్ కూడా లివర్ పైన ఎఫెక్ట్ అవుతాయి అనమాట. లేకపోతే ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్తో కూడా మనకి లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ అంటారు. సో ఇలా కొన్ని కారణాల వలన మనకి లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనము జాగ్రత్తగా ఆహారము తీసుకుంటే కనుక ఇటువంటి పరిస్థితి రాదు. మనం డైట్ నుంచి చేయవలసింది ఏంటంటే పిండి పదార్థం సరి అయిన మోతాదులో తీసుకోవాలి. ఎస్పెషల్లీ మైదా ప్రిపరేషన్స్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూస్తే కనుక మనము ఇంతకుముందు చక్రాలు, జంతికలు ఇలాంటివి ఏవో చేసుకునే చకోడీలు కానీ అలా. ఇప్పుడు ఏంటంటే కేక్స్, బిస్కెట్స్, పిజ్జా, డోనట్, నూడిల్స్, మంచూరియన్ ఇలాంటివి ఎక్కువ అయిపోయి, వీటి అన్ని మైదా బేస్. మనం చేసుకునేది వరిపిండి కానీ, లేకపోతే శనగపిండి కానీ, మినప్పిండితో చేసుకున్నాం అనమాట. ఇవి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి శరీరంలో ఫ్యాట్ ఎక్కువ పేరుకుంటుంది, లివర్ పైన ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇందుకే మైదా పిండివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే నీరసంగా ఉంటుంది, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు అని జ్యూసెస్ తాగుతూ ఉంటారు. దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
సో జ్యూసెస్ తీసుకున్న వెంటనే మన శరీరంలో గట్లోకి అబ్జార్బ్ అయిపోయి అది మనకి ఫ్యాటీ లివర్ చేస్తుంది అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే కొంతమంది పంచదార, బెల్లము, తీపి పదార్థాలు, స్వీట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, పుడ్డింగ్స్, డోనట్స్ ఇలాంటివి బాగా విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి పంచదార ఉత్పత్తులు మనకి ఎక్కువ అవసరం ఉండదు అనమాట. సో విపరీతంగా తింటే కనుక ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో మనము ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే మనం పిండి పదార్థాన్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. పొద్దున బ్రెడ్ తింటారు, లేకపోతే శాండ్విచ్ తినడం కానీ, బ్రెడ్ జామ్, చీజ్ బ్రెడ్ టోస్ట్, ఫ్రెంచ్ టోస్ట్ ఇలా చేసుకుంటారు. బ్రెడ్ అనేది మన కల్చర్ కాదు. సో ఒకటేం అర్థం చేసుకోవాలంటే, మనం మిగిలిపోయిన సద్దన్నంలో కాస్త మజ్జిగ వేసుకొని తిన్నా పర్వాలేదు, మన శరీరానికి నష్టం కాదు, చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, మనకు కావాల్సిన ప్రోబయోటిక్స్ ఉంటాయి అనమాట, శరీరానికి చలువ చేస్తుంది, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. అదే మనము ఇలా బ్రెడ్ అలవాటు చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాటీ లివర్ వస్తుంది అనమాట. సో మనము సాంప్రదాయంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడ్లీ, ఉప్మా, దోశ, దలియా, చపాతి ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు, కానీ మోతాదుగా తీసుకోవాలి. అవి కూడా 8 ఇడ్లీలు, 6 ఇడ్లీలు అలా తీసుకోకుండా 2, 3, 4 దాన్ని బట్టి తీసుకోవాలి. మధ్యాహ్నం ఆహారం కూడా ఎక్కువ మోతాదులో అన్నం కాకుండా మనము మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. రాత్రి చపాతీలు తీసుకోవడం కానీ సన్నగా చిన్నగా ఉండాలి. కొంతమందిలో ఏంటంటే బరువు తగ్గాలి అని రాత్రిపూట రొట్టెలు కానీ అన్నం మానేసి టిఫిన్లు తింటారు. సో ఇది బ్యాడ్ ప్రాక్టీస్ అనమాట. వాటిలో ఫైబర్ రాదు. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన లివర్ని నరిష్ చేసుకోవడానికి ప్రతిరోజు 1 గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటూ ఉండాలన్నమాట. పంచదార, తీపి పదార్థాలు అవాయిడ్ చేస్తూ మనం కంట్రోల్డ్ డైట్ తీసుకుంటూ మంచి ఫైబర్ తీసుకుంటే కనుక శరీరంలోంచి కొవ్వు మలద్వారం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి కార్బోహైడ్రేట్, ఫ్యాట్ స్టోర్స్ ఎక్కువగా ఉండకుండా మంచి ఫిజికల్ యాక్టివిటీ, మనము ఏదైనా యోగా చేయడము, జుంబా డాన్స్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మన క్యాలరీలన్నీ ఖర్చు అయ్యి పాజిటివ్ బ్యాలెన్స్ ఉండకుండా సరి అయిన బ్యాలెన్స్ ఉంటుందన్నమాట.